హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్ రేవంత్ V80. ఇవాళైతే మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి పటేల్ గడ ఫోన్ అయితే షూట్ చేస్తామంటాడు. అంటే ఏదో చెప్తాడంటే ఆలకించండి ఒకసారి. లాగింగ్ చేస్తాను ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలో. ఇప్పుడు ఎగ్జామ్ వచ్చేసి అయిపోయింది అనమాట. అందరూ కూడా 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే మా AWS మేడం వచ్చేసి రికార్డ్స్ ఇస్తాను రండి అని అన్నారు. తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. కొంతమంది వెళ్తున్నారు, వెళ్ళిన వాళ్ళు వచ్చిన మళ్ళీ కొంతమంది వెళ్తున్నాం అనమాట. అందుకని మేమంతా బయట వెయిట్ చేస్తున్నాము. రికార్డ్ అయితే కలెక్ట్ చేసుకుని కిందకి బ్యాడ్మింటన్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఇంతకుముందు ఇక్కడ ఎంత బాగుండేది, ఇప్పుడు అంతా కూడా వరస్ట్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారంట. దానికనే కాసేపు అయితే అక్కడైతే కూర్చున్నాను అనమాట. కూర్చొని ఇంకా ఎంతసేపు ఉంటాం, ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి బయటకి అయితే బయలుదేరిపోయింది అనమాట. గేట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాను బయటకి వెళ్ళిపోవడానికి. ఇంతలో ట్రాక్ మీద కొద్ది దూరం నడగానే దూరంగా అయితే ట్రైన్ హార్న్ అయితే వినబడింది అనమాట. చూస్తే ట్రైన్ అయితే ఉన్నది. ఇక్కడైతే సైడ్ కి అయితే కొద్దిగా ప్లేస్ లో అయితే ఉంటుంది మాకు నించోడానికి. అక్కడికైతే వచ్చి సైడ్ అయితే నించున్నాము. వచ్చేది కోనార్క్ ఎక్స్ప్రెస్ అనుకుంటాను. దాని టైమింగ్ అనమాట ఇది. మనకి చెయ్యి ఉండబట్టారు కదా ఊరికనే. ట్రైన్ వస్తుంటే రావాలమ్మా రావాలనుకుంటూ ఆటోలో పిలుస్తున్నారు అనమాట. ట్రాక్ మీద చిన్నగడ గైస్. ఇలా స్టేషన్ రాగానే ట్రైన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ అయితే కోచ్ పొజిషన్ చూడండి. A2 అయితే ఉంది కదా కోచ్ పొజిషన్. ఇప్పుడైతే ఏ కోచ్ అయితే ఉందో వచ్చి ఆగింది చూడండి. ఇక్కడ S5 అయితే వచ్చి ఆగింది అనమాట. సో గైస్, ఇది వాళ్ళ వ్లాగ్ ఎలా అనిపించింది చెప్పండి. మన వ్లాగ్ ఎందుకు రాలేదంటే రోజు డైలీ రొటీన్ ఏది చెప్తాము ఒకటే వీడియో వచ్చేసి ఎగ్జామ్ బాగా రాసాను పాస్ అయిపోతున్నాను. అందుకే చెప్పి మేము మొన్న ఎందుకు వ్లాగ్ అయితే ఎడిట్ చేసి పెట్టదు అనమాట. ఇవాళ కూడా ఎగ్జామ్ అయితే అయింది. ఎగ్జామ్ వచ్చేసి బాగా రాసాము. ఇక్కడ S1 ఉన్నాడు కదా, అసలు వ్లాగ్ అయితే ఎండింగ్ అయితే చెప్పనివ్వట్లేదు అనమాట. వీడియో ఆపుతున్నాడు, పాస్ చేస్తున్నాడు. అందుకే వీళ్ళు కూడా క్లిప్స్ కొద్దిగా తక్కువ వచ్చాయి ఆడవాళ్ళే. సో ఏమనుకోకండి, మళ్ళీ ఎగ్జామ్స్ అయితే లాస్ట్కి అయితే వచ్చాయన్నమాట. ఒక ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత ఇంటర్నల్ ఒక ఎగ్జామ్ ఉంది, తర్వాత ఎక్స్టర్నల్ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. అయిపోతే ఫుల్ ఖాళీ. మళ్ళీ కొంచెం రిలీజ్ అయితే ఫుల్గా అయితే కొట్టేద్దాం. అది వాళ్ళు ఎలా అనిపించింది చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ బాయ్.